హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టే ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూడబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. వచ్చేయండి రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మీరు పట్టుపప్పు కూడా తీసుకోవచ్చు. మనకి కలర్ అంతగా బాగుండదు కాబట్టి పిల్లలు హెల్తీగా తినేటప్పుడు హెల్దీగానే మనం చూస్తాం, కానీ వాళ్ళు కలర్ఫుల్గా కూడా చూస్తారు కదా. ఇలా 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయిన మినపగుళ్ళలోకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకుందాము. పట్టులేని పెసరపప్పు తీసుకుందాము. అచ్చం మనము మినపగుళ్ళతో చేసుకుంటే టేస్ట్ అంతగా బాగోదండి బర్ఫీ. కొంచెం ఈ పెసరపప్పు యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. డ్రై రోస్ట్ చేసుకుందాము. డ్రై రోస్ట్ చేసుకుందామని ఎర్రగా చేసుకోవాల్సిన పని లేదండి. చేతి పట్టుకునేలాగా మనకు వేడి ఉంటే సరిపోతుంది అన్నమాట. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఇంకో కడాయి పెట్టుకొని మనం 1.5 కప్పు వేసుకున్నాం కదండి. మినపగుళ్ళు కానీ పెసరపప్పు కానీ కలిపి 1.5 కప్పు వేసుకున్నాం కదా. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1.5 కప్పు బెల్లం వేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులు బెల్లం వేసుకోండి. ఇక్కడ నేనైతే 2 కప్స్ వేస్తున్నాను. 2 కప్స్ వాటర్ వేసుకొని బెల్లం కరిగిన తర్వాత కాస్త బెల్లాన్ని వడగట్టేసుకుందాము. కాస్త మనకి వేస్టేజ్ ఏమన్నా వస్తుందేమో చూసుకొని వడగట్టేసుకుందాం. బెల్లం నీట్గా ఉన్నవాళ్ళు అలాగే కరిగించుకోవచ్చు, చూపిస్తాను. బెల్లం అనేది మనకి చక్కగా కరిగిందండి. వడకట్టేసుకుందాము. ఏమన్నా నలకలు పాడో ఏమన్నా ఉంటాయేమో, రాళ్ళు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి బెల్లం మంచిది కాకపోతే. ఇప్పుడు వడగట్టుకొని బెల్లం పాకాన్ని 2 పొంగులు వచ్చేలాగా ఉడికించుకుందాము. మనకి పాకం రావాల్సిన పని లేదు, కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. మనకి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న మినపగుళ్ళు అలాగే పెసరపప్పు పూర్తిగా చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా మిక్సీకి వేసుకుందాం. ఈ పాకం అనేది మనకి 2 పొంగులైతే వచ్చిందండి. కాస్త చిక్కపడింది. మనకి ఆముదం ఎలా ఉంటుంది అలా కాస్త చిక్కపడితే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారనిచ్చేద్దాము. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇక్కడ మనకి బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు పెసరపప్పు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా. మిక్సీకి వేసుకునేటప్పుడు కాస్త ఈ పౌడర్ అనేది మనకి వేడిగా ఉంటుంది. ఆ వేడి కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఈ బెల్లం పాకంలో అనేది కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏమవుద్దంటే మనకి ఉండలు కట్టేస్తుందండి. ఫస్ట్ చక్కగా ఇది కలిసేలా కలుపుకుందాము, తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ పాకంలో మనకి మినపప్పు పెసరపప్పు పిండి పడేటప్పటికి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. స్మెల్ హెల్త్కి చాలా మంచిది. మినప్పప్పు అనేది పిల్లలకి చాలా బలం అండి. ఇప్పుడు పూర్తిగా కలిసింది కదా, మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. వేడెక్కే కొద్దీ కాస్త మనకి ఉండల్లాగా ఫామ్ అవుతుందండి. అలా ఉండల్లా ఫామ్ అవ్వకుండా నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం వేసుకొని కలుపుకునేటప్పుడు నెయ్యి అనేది వేసుకుందామండి. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఇలా నాన్ స్టాప్గా కలుపుకుంటూ మనం కొంచెం ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మనకి కొంచెం గట్టిగా అయింది కదండి. కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్పు వేసుకుందాము. ఇంకాస్త గట్టిపడేటప్పుడు ఇంకొక 3-4 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకొని మనకి ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి. మనం స్టవ్ ఆఫ్ చేయబోయే 2-3 నిమిషాల ముందు ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఫ్లేవర్ బాగుంటుంది. మీరు హల్వాలాగా తినాలంటేనేమో ఇలాగే సర్వింగ్ బౌల్స్లో వేసుకొని ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు మనం పీసెస్లా కట్ చేసుకోవాలంటే ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనం పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి రెడీ అయిన స్వీట్ని ఇలాంటి ఒక బౌల్లో తీసుకొని కొంచెం ప్రెస్ చేసాము అంటే మనకి కరెక్ట్గా బాల్స్లా వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కదిపామనుకోండి, కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇంట్లో ఏ చిన్న బౌల్ ఉన్నా సరే, లేదంటే మనం గెంటెలు ఉంటాయి కదండి, గుంట గెంటెలు, ఆ గుంట గెంటెలతో కూడా మనం ఇలా వేసుకోవచ్చు. మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ స్వీట్స్ అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, మనకి ఇంత గట్టిగా ఉంటేనే మనకి స్వీట్ అనేది బాగుంటుంది. మనకి 4 నుంచి 5 రోజుల పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టించేయచ్చు. ఇలా నా దగ్గర చిన్న కప్పుతో కూడా చేసి చూపిస్తున్నాను మీకు. అలా ఇందాక పెద్ద కప్పుతో చేసాం కదా, ఇలా చిన్న కప్పుతో కూడా చేసుకుంటే చూడటానికి బాగుంటాయి. పిల్లలు అంత పెద్దవి తినలేరు కదా, కొంచెం చిన్నగా
ఇలా కొంచెం ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చూసారండి ఎంత సింపుల్గా 20 మినిట్స్లోనే ఈ స్వీట్ రెసిపీ మీకు చూపించేశాను కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఒక 4 రోజుల నుంచి 5 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మన చిన్నతనంలో స్కూల్ నుంచి వచ్చాము అంటే మినప సున్నుండలు కానీ ఆవిరి కుడుములు కానీ ఇంతకుముందు చాలా బాగా తినేవాళ్ళము. సున్నుండలు చేసుకునే మినప్పిండితోనే చక్కగా ఇలాంటి స్వీట్ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా రెసిపీ కావాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను మీకు. బై ఫ్రెండ్స్.